హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ 10%, 15% సమస్యలపై పరిష్కారము. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి 69 సంవత్సరాలు పూర్తయ్యి 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన రోజు నుండే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అందించాలనే అంశం కొనసాగుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అలాగే సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా తీర్పు ఇచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఈ అంశంలో పెన్షనర్లకు అనుకూలంగానే తీర్పు ఇచ్చినట్టు సమాచారము. ఈ అంశంపై విపులంగా పరిశీలిస్తే ఒక రిటైర్డ్ తహసీల్దార్ 69 సంవత్సరాల వయస్సు పూర్తయిన తర్వాత 70వ సంవత్సరం మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఈ తీర్పు వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే వర్తించింది. అయితే ఇతర అర్హత కలిగిన పెన్షనర్లకు ఈ తీర్పును అమలు చేయించేందుకు రాష్ట్ర పెన్షన్ సంఘాలు తగిన చర్యలు తీసుకోలేదు. కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడలేదు. ఫలితంగా అర్హత కలిగిన పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పాటు అదనపు పెన్షన్నయితే కోల్పోతున్నారు. ఈ తీర్పు రావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పులే. ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కు తనకు 79 సంవత్సరాలు పూర్తయి 80వ సంవత్సరం మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలనైతే గౌహతి హైకోర్టులో కేసు వేశారు. వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. అయితే సుప్రీంకోర్టు కూడా పెన్షనర్‌కు మద్దతుగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుల ఆధారంగా ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారి ఫైనాన్షియల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ అధికారులకు లేఖ రాశారు. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తీర్పులను మానవతా దృక్పథంతో పరిశీలించి అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 80, 85, 90 సంవత్సరాల వయస్సు వచ్చిన వారికి అమలు చేయాల్సిన అవసరం ఉందని కోరారు. దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన పెన్షనర్లు 70, 75, 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ నిర్ణయాలు అమలు కాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు చొరవ చూపి సంబంధిత అధికారులకు మరియు మంత్రులకు వినతి పత్రాలు అందించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉండాలని పెన్షనర్స్ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన 4 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పెన్షనర్ల సంఘాలు సరైన చర్యలు తీసుకోలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పెన్షనర్ల సంఘాలు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వందలాది మంది పెన్షనర్లు తమ హక్కులు పొందేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకుని అర్హత కలిగిన పెన్షనర్లకు లబ్ధి చేకూర్చాలనైతే పెన్షనర్లు ఆశిస్తున్నారు. పెన్షనర్ల సమస్యలు 2014 నుంచి 19లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను గత ప్రభుత్వం కోత వేసి 11వ రివర్స్ పీఆర్సీలో తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్‌లను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు 4,00,000 మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా చూసి వృద్ధులను ఆదుకోవాలని అయితే కోరారు. అలాగే ఈహెచ్ఎస్ కార్డ్‌కి సంబంధించి కూడా ఇష్యూస్ అయితే ఉన్నాయి. వీటిని కూడా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ముఖ్యంగా పనిచేసేలాగా అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే